హాయ్ హలో నమస్తే నా పేరు వెంకటేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెల్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో విష్ణుమూర్తి దశావతారాలలో రెండవ అవతారమైన కూర్మావతారం, ఈ కూర్మావతారం స్వయంభూగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. శ్వేతాచల నివాసాయ శ్రీతాభృష్ట ప్రదాయినే శ్రీమతే కూర్మనాథాయ నిత్యశ్రీ నిత్యమంగళం. మనం ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి దేవాలయం మరెక్కడా లేదు. విష్ణుమూర్తి కూర్మావతారంలో వెలిసిన ఏకైక దేవాలయం శ్రీకూర్మం. ఈ శ్రీకూర్మం శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం నుండి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం గ్రామంలో స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఏవీ లేవు. కానీ పురాణాల కథనం ప్రకారం పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణాన్ని పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ, పరమ విష్ణు భక్తురాలు. ఒకరోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. ఒకవైపు భర్త, మరోవైపు భక్తి. ఈ సంకట స్థితి నుంచి తనను బయటపడేయాలని విష్ణువుని వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మ రూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది. ఆమె మొరవిన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపచేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజు వైపు రావడంతో అతడు భయంతో పరిగెత్తి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు. ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. అప్పుడు రాజు వంశధారలో స్నానమాచరించి అక్కడ వెలసి ఉన్న జ్ఞానేశ్వరిని, సోమేశ్వరిని పూజించి ఘోర తపస్సు చేసిన మహావిష్ణువు కరుణించలేదు. అప్పుడు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజుకు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థ గుండము నుండి వెలువడి శ్వేత మహారాజుకు దర్శనమిచ్చాను. స్వామి 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండమని ప్రార్థింపగా శ్రీ మహావిష్ణువు కొలువై ఉండేందుకు తనకు తగిన మంచి స్థానముకై రాజు నారదునితో కలిసి ఒక వటవృక్షము వద్దకు వచ్చి ఆ వృక్షముపై చక్ర ప్రయోగము చేసెను. అక్కడ క్షీర సమానమైన జలము ఉద్భవించెను. ఈ గుండమునే కూర్మగుండము లేక శ్వేతగుండము అంటారు. చక్రము వెళ్లిన మార్గము నుండి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై స్వామివారి వామభాగమున వసించను. అంతా శ్రీకూర్మనాథుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్య నివాసం ఏర్పరచుకొనెను. ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్త్రీ కూర్మగుండములో దాహము తీర్చుకుని శ్రీకూర్మనాథుని దర్శించుకుని తన భర్త అయిన బిల్లురాజుకు ఈ విషయమును తెలుపగా అతడు వచ్చి చూడగా ఆ గుండము పైన చక్రాకారంలో తేజము కనిపించెను. ఆ వెలుగు క్రమముగా కూర్మనాథుని ఆకృతిని దాల్చెను. బిల్లురాజు ఆశ్చర్యముగా ఆ స్వామిని చూస్తూ మహాపురుషుడా లేక ఏదైనా విచిత్ర జలచరమా అని ఆలోచిస్తుండగా అక్కడకు వచ్చిన శ్వేత మహారాజు నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు కూర్మ రూపంలో నీకు సులభముగానే దర్శనమిచ్చాడు అని చెప్పాను. అంత బిల్లురాజు సంతోషముతో స్వామిని పూజించను. స్వామి సంతోషించి బిల్లురాజును కూర్మగుండమునకు కట్టడము, సోపానములు కట్టించవలసిందిగాను, శ్వేతమహారాజును దేవాలయ నిర్మాణము గావించవలసిందిగాను ఆజ్ఞాపించును. వారట్లే చేసిరి. బిల్లురాజును స్వామి పశ్చిమ దిక్కుగా సదంగ మహాముని ఆశ్రమంలో సమీపంలో నివాసం ఏర్పరచుకోమని ఆజ్ఞాపించాడు. అంతటా బిల్లురాజు తన వైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. శ్రీకూర్మనాథుడు అట్లే ఆ బిల్లురాజుకు వరం ఇచ్చాను. అప్పటి నుండి స్వామి
పశ్చిమముఖంగా ఉండి భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తున్నాడు. అసలు శ్రీకూర్మంలో తప్ప మరెక్కడా ఈ కూర్మావతారంలో ఎటువంటి దేవాలయాలు లేకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వరలింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. అక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు అతడిని అడ్డగించాడు. దాంతో భైరవుడిపై ఆగ్రహంతో అతడిని గిరగిరా తిప్పి విసిరేశాడు బలరాముడు. ఇది తెలిసిన కూర్మనాథ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అయినప్పటికీ తనకు జరిగిన అవమానంతో ఆగ్రహం చల్లారిన బలరాముడు కూర్మావతారంలో భూమిపై ఇలాంటి ఆలయం ఇంకెక్కడా ఉండకూడదని శపించాడు. అందువల్లే ప్రపంచంలో ఇది ఏకైక కూర్మనాథ స్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉండటం మరొక ప్రత్యేకత. ఒక మహర్షికి శ్రీకృష్ణుడు గోపికలతో సహా వచ్చి ఈ పుష్కరిణిలో జలక్రీడలాడుతూ కనిపించాడట. అందువల్లే ఆ పుష్కరిణిలో మట్టి తెల్లగా మారిందని చెబుతారు. దీనిని గోపీచందనం అని కూడా అంటారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.